హాయ్ అండి. మా వారికి అయితే నేను నైట్ అయితే పప్పు తినాలనిపించిందంటండి. అయితే అది కూడా మట్టి కుండలో పప్పు అయితే చేయమన్నారండి. సరే గదనేసి అయితే పల్లెటూరు పద్ధతిలో అయితే మట్టి కుండలో పప్పు అయితే చేశానండి. ముందుగా కందిపప్పు అయితే కడుక్కొని అందులో కొద్దిగా పసుపు ఆయిల్ వేసుకొని అయితే పప్పునైతే ఒక 50% అయితే ఉడికిస్తున్నానండి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, మిరపకాయ, టమాటా అయితే వేయాలండి. తర్వాత ఆకుకూర కూడా అయితే వేసాను. రుచికి సరిపడా చింతపండు కూడా అయితే వేసానండి. లిటరల్లీ చెప్తున్నాను, ఈ పిరికెడు పప్పు కోసం అయితే నాకు 1 లీటర్ నీళ్ళైతే పట్టాయండి. అది కాక ఈ పప్పు ఉడికేసరికి ఒక 1.5 అవర్ అయితే పట్టిందండి. 6 గంటలకైతే స్టార్ట్ చేశాను. పప్పు అయ్యేసరికి అయితే పావు తక్కువ 8 అయిందండి. అంత లేట్ అయితే పట్టింది. లేట్ అయింది కానీ టేస్ట్ మాత్రం అదుర్సండి. మా పిల్లలైతే ఒకటే పప్పు పప్పు అని అడుగుతూనే ఉన్నారు. పచ్చడి వేసుకొని అయితే తిన్నారండి లేట్ అవుతుందనేసి. మా హస్బెండ్కి నాకు పప్పు అయితే సూపర్ నచ్చింది. దీని కాంబినేషన్ అయితే జనరేట్ అయితే చేశాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్. టేక్ కేర్. బై.